ఆరోగ్యంగా జీవితం ఐసీటీసీని సందర్శించండి. హెచ్ఐవి తెలుసుకోండి. జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే ఈరోజు మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే హెచ్ఐవి గురించి అవగాహన కల్పించడం. హెచ్ఐవి ఎలా వస్తుంది, దాన్ని రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఒకవేళ పాజిటివ్ అయితే కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ ఎలా ఫాలో అవ్వాలి, అవుట్కమ్ అనేది ఎలా ఉంటుంది అనే దానికోసము అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. సో ఎంతో సక్సెస్ఫుల్గా కండక్ట్ అయింది. కాబట్టి అందరికీ కూడా పత్రికా ప్రతినిధులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఖచ్చితంగా హెచ్ఐవి అనేది ప్రివెంటబుల్ డిజీజ్. సో ఖచ్చితంగా మనము ప్రివెంట్ చేస్తే ఇది మనకి అక్వైర్ చేసుకోకుండా ఉంటాము. కానీ ఒక్కసారి ఇది హెచ్ఐవి అనేది వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఆ మనిషిలో ఆ వైరస్ అనేది ఉంటుంది. అయినా కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దిగులు పడకుండా, అధైర్యపడకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి టెస్ట్ చేయించుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది, ఆరోగ్యంగా వాళ్ళు జీవితాన్ని గడపగలుగుతారు. అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల గర్భవతి ట్రీట్మెంట్ తీసుకుంటే బిడ్డకి రాకుండా ఉంటుంది. సో బిడ్డకి పాజిటివ్ రాకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా 13 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టెస్ట్ అనేది చేయించుకోండి. ఒకవేళ పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకి వైరస్ లోడ్ అనేది తగ్గిపోతుంది. ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే ట్రాన్స్మిషన్ అనేది తగ్గిపోతుంది. దాని నుంచి మనకి ఎయిడ్స్ జబ్బు అనేది రాకుండా ఉంటుంది. హెచ్ఐవి అనేది కరెక్ట్గా ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎయిడ్స్ కిందకి టర్న్ అవుతుంది. ఎయిడ్స్ అనేది చాలా సీరియస్ జబ్బు, దాని నుంచి చనిపోతారు. కాబట్టి ఆ స్టేజ్కి వెళ్లకుండా అందరూ కూడా ట్రీట్మెంట్ టైంలీ తీసుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా హెల్తీగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ సందేశాన్ని అందరికీ మీరు సర్క్యులేట్ చేసి హెచ్ఐవి రహిత జిల్లాగా మన చిత్తూరు జిల్లాని చేయాలని అందరినీ కోరుతున్నాను. జిల్లాలో 4,000 కేసులు ఉన్నాయి. మేము 25,000 పైగా టెస్టింగ్ అనేది చేస్తున్నారు. సో ప్రెగ్నెంట్ మదర్స్ అందరికీ కూడా టెస్ట్ చేస్తూ ఉన్నాము. సో ప్రెగ్నెంట్ మదర్స్లో కూడా పాజిటివ్ 7 కేసెస్ వచ్చాయి. సో రిమైనింగ్ అందరికీ కూడా ఈ 4,000 మెంబర్స్కి కూడా ఆన్ ట్రీట్మెంట్ ఉన్నారు. అందరూ కంట్రోల్గానే ఉన్నారు. 1% పైన ఉండేది, ఇప్పుడు <1%, 0.03%కి వచ్చింది. సో 95లో చాలా ఎక్కువ ఉండేది ఇన్సిడెంట్స్ మనకి. 95 తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఖచ్చితంగా హెచ్ఐవి అనేది తగ్గింది. అవేర్నెస్ అనేది అందరిలో వచ్చింది. అయినా కూడా ఇంకా రాకూడదు, ఇది ఇంకా ఎవరికి కూడా 0%కి రావాలి మనము అనేది మన ఎయిమ్. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాను. 17లో హెచ్ఐవి యాక్ట్ అనే బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. మెయిన్గా ఏమంటే హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తుల పట్ల మనము వాళ్ళని డిస్క్రిమినేషన్ చూడడము, మీ హెచ్ఐవి స్టేటస్ నీది పాజిటివ్ అనడము, వాళ్ళని కించపరచడము, వాళ్ళని అగౌరవపరచడము. ఒకవేళ మనలో ఎవరైనా ఎంప్లాయీస్ హెచ్ఐవి పాజిటివ్తో పనిచేస్తుంటే నువ్వు హెచ్ఐవి పాజిటివ్ దూరంగా కూర్చొని వాళ్ళు డిస్క్రిమినేట్ చేయకుండా ఉండాలి. ఒకవేళ కానీ అది మీరు డిస్క్రిమినేషన్ చేసినట్టు ప్రూవ్ అయితే ₹1,00,000 వరకు జరిమానా విధించబడుతుంది. కావున దీన్ని దృష్టిలో ఉంచుకొని హెచ్ఐవి పాజిటివ్ పర్సన్స్ని మనము వాళ్ళని సపరేట్ చేయకుండా వాళ్ళతో బాగా కలిసిమెలిసి జీవించాలి. కలిసి జీవించడం వల్ల, కలిసి వర్క్ చేయడం వల్ల, కరచేయడం వల్ల హెచ్ఐవి అయితే రాదు. ఒక లైంగిక సంబంధాలు, రక్త మార్పిడి ఇటువంటివి చేస్తేనే హెచ్ఐవి వస్తుంది. కాబట్టి దీన్ని పత్రికా విలేకరులందరూ దీన్ని గ్రాస్ రూట్కి తీసుకెళ్ళి ప్రజల్లో చైతన్యపరుస్తారని సందర్భంగా కోరుతున్నాను.